నమస్కారం అండి అందరికీ. మాకు ఇప్పుడు ఇక్కడ సమ్మర్లో బెంగళూరులోను లైట్ బేబీ పింక్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. అవి కూడా పెద్ద పెద్ద చెట్లకు వస్తాయండి. మన మోదుగు చెట్లకి కలర్స్, హోలీ కలర్స్కి ట్రీస్ ఉండే గిన్నె పువ్వులు అంటారు కదా, ఆ టైప్ లాగా పెద్ద పెద్ద చెట్లకి చాలా నిండుగా ఉంటాయి. చెట్టు అంతా పువ్వే ఉంటుంది. ఎవరికైనా అవకాశం ఉండి కుదిరితే బెంగళూరు వచ్చినప్పుడు చూడండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అవి వరుసగా కనుక వేస్తే ఎంతో కలర్ఫుల్గా ఉంటాయి. కొన్ని లేఅవుట్స్లో వేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇంకో నేను చాలా దూరంగా తీసాను, క్లారిటీ ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం ఫేమస్ అండి. చాలా బాగుంటాయి ఇవి. ఇవ్వండి ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న లేక్ ఉంది. అక్కడ కూడా ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటాయండి, అట్రాక్టివ్గా ఉంటాయి. చూస్తుంటే అసలు అక్కడి నుంచి కదలాలనిపించదు. ఇంకా ఇక్కడ చూడండి, ఆ చివరి అదంతా ఇక్కడ ఆ పింక్ కలర్ అదంతా ఏదో పెయింట్ వేసినట్టు ఉంటుంది, పింక్ పర్పుల్ కలిసి. అలాగే మా ఇంటి దగ్గరలోనే ఒక చెట్టు ఉంది. ఈ ఫ్లవర్స్ కొన్ని రాలిపోయాయి, నిండు అన్నప్పుడు తీద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. చాలా చాలా బాగుంటాయండి చూస్తే మాత్రం. జస్ట్ అలా మనకి నేచర్ పెయింటింగ్స్ వేస్తారు కదా, అలా ఉంటుందన్నమాట. వీలైతే చూడండి, ఎవరికైనా అవకాశం ఉండి కుదిరి. చాలా బాగుంటాయండి. ప్రకృతి మనకి చాలా 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 మంచి ఇది ఇచ్చింది. దాన్ని మన అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి. దాన్ని పాడు చేయకూడదు. ముఖ్యంగా ఏంటంటే మనం పాడు చేయడానికి ట్రై చేస్తాం. పాడు చేయడం అంటే మనం ప్రత్యేకించి చెయ్యం. మన అవసరాల కోసం మనం దాన్ని పాపం ఇబ్బంది పెడతాం. అది జాగ్రత్తగా చూసుకుని ఉన్నంతలో తక్కువ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఏదైనా కూడా ఈ చెట్లు పైకి ఉంటాయి, చాలా బాగుంటాయి నిజంగా. ఏదో పెయింట్ వేసినట్టే ఉంటాయి నిండుగా. మా ఇంటి దగ్గర ఇవి విల్లాస్ అన్నమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఆ లేఅవుట్లో వేసినట్టున్నారు, అక్కడక్కడ చెట్లు ఉన్నాయి.